బడిబాట కార్యక్రమం మన మండలంలో నిర్వహించడం మొట్టమొదటిగా మన ఈ సంవత్సరం ఇదే ఫస్ట్. ఇట్లా నిర్వహించుకోవడం చాలా సంతోషం కలిగిస్తున్నది. అయితే బడులు ఇట్లా పిల్లలు లేకుండా కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. సరే, కారణాలు ఏమైనా కర్ణుడి చావుకి కారణాలు అనేకం ఉన్నట్టు ప్రభుత్వ పాఠశాలలు ఇట్లా వెలవెలబోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అవి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన ఊరు పాఠశాలని ఎట్లా బాగు చేసుకుంటే బాగుంటుంది అనేది ఆలోచిద్దాం. అలాగే నా వంతుగా పాఠశాల బాగుపడడానికి, పాఠశాలలో విద్యార్థులు పెరగడానికి నా వంతుగా నేను మా పిల్లల్ని పాఠశాలలో చేర్పిస్తున్నాను. అయితే ఇప్పుడు ఏమైంది అంటే, నేను చేర్పిస్తా, నాతో పాటు ఇంకో 10 మంది చేర్పిస్తారు. చేర్పించినాక ఏమవుతుంది, ప్రైవేట్ స్కూల్ బస్సులు వస్తాయి, వేరే పిల్లలు వెళ్ళిపోతారు బస్సులో. అరే వాళ్ళు వెళ్ళిపోతారు, మన పిల్లలు మరి ఏంది అనేది వస్తుంది. కాబట్టి గ్రామస్తులు కానీ సర్పంచ్ గారు ఏం చేయండి అంటే, మన గ్రామంలోకి ప్రైవేట్ బస్సు రాకుండా మీరు తీర్మానం చేయండి. చేస్తే అందరూ పంపిస్తే ఏం లేదు. ఏమైంది, కొంతమంది పంపించి అంటే వాళ్ళు ఉన్నోళ్ళు వాళ్ళ బాధ్యత నేను చదవాలన్న ఫీలింగ్ పేరెంట్స్ ఖచ్చితంగా వస్తుంది. వచ్చి ఏం చేస్తారు, బస్సు రావద్దు, ప్రైవేట్ బస్సు ఏది రావద్దు. మన దగ్గర వీఆర్ ప్రకారం చూస్తే 250 మంది పిల్లలు ఉన్నారు, అంటే 5 to 16 వరకు. అందులో మనకి 7వ తరగతి వరకు ఎంతమంది పిల్లలు వస్తారంటే సుమారుగా 200 మంది పిల్లలైనా వస్తారు. వాళ్ళందరినీ వచ్చేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత సర్పంచ్ గారికి, అలాగే మన యూత్ కమిటీకి మీద ఉన్నది. అట్లా చేసుకుంటే బాగుంటుంది. అంతేగాని ఇప్పుడు అందరం చేంజ్ చేస్తాం, ఇదేదో 2-3 నెలలకు చేంజ్ చేసి మళ్ళీ మర్చిపోతే బాగుండదు. అట్లా చేసుకుంటే మాత్రం బాగుంటుందని నేను నా ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.